చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓ వింత అంచనా ప్రపంచాన్ని వణికిస్తోంది. భారీ విపత్తు తరుముకొస్తోందని అంతా భయపడుతున్నారు. ముఖ్యంగా జపాన్ ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది. న్యూ బాబా వంగాగా పిలువబడే మాంగా ఓ కామిక్ బుక్ లోని పాత్ర రియో టాక్స్టుకి చెప్పినట్లు జూలై 5న జపాన్ లో భారీ విపత్తు సంభవిస్తోందని అంతా భయపడుతున్నారు. ఆ డేట్ ఇప్పుడు దగ్గర పడటంతో చాలా మంది ప్రయాణికులు జపాన్ కు వెళ్లకుండా తమ ప్రణాళికలను రద్దు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యధికంగా అమ్ముడైన కామిక్ ది ఫ్యూచర్ ఐసా 2021 ఎడిషన్ లో జపనీస్ మాంగా కళాకారిణి రియో టాక్స్టుకి జూలై 5, 2025న జపాన్ లో విపత్తు సంభవిస్తుందని అంచనా వేసింది. గతంలో ఆమె చెప్పిన జోస్యాలు చాలా వరకు నిజమయ్యాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందా అని ప్రజలు భయపడుతున్నారు. బాబా వంగా జోస్యం ఇప్పుడు సంచలనంగా మారింది. జులైలో జపాన్ కు భారీ సునామీ వచ్చే ప్రమాదం ఉందని ఆమె అంచనా వేశారు. రియో టాక్స్టుకి తన తాజా పుస్తకం ది ఫ్యూచర్ ఐసాలో ఈ విషయాన్ని రాసింది. 2025 జూలై 5న ఈ విపత్తు సంభవించే అవకాశం ఉందని ఆమె పేర్కొనడం గమనార్హం. జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్లు కదలటం లేదా అగ్నిపర్వతం బద్దలవటం వల్ల ఈ విపత్తు సంభవిస్తుందని ఆమె చెప్పారు. ఇది సునామీ లేదా భూకంపం రూపంలో ఉండవచ్చని వివరించింది. సముద్రంలో గాలిబుడగలు వస్తున్నట్లు తనకు కలలో కనిపించిందని ఆమె తెలిపారు. ఇది సముద్ర గర్భంలో అగ్నిపర్వతం పేలటానికి సూచన అని టాక్స్టుకి తన పుస్తకంలో రాసింది. 2011లో వచ్చిన తోహుకు సునామీ కంటే 3 రెట్లు ఎత్తైన అలలు జపాన్ తీరాన్ని ముంచెత్తనున్నాయని ఆమె చెప్పారు. ఇది తైవాన్, ఇండోనేషియా, ఉత్తర మరియానా దీవులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా గతంలో రియో టాక్స్టుకి చెప్పిన జోస్యం నిజమైంది. 2011లో జపాన్ లో వచ్చిన తోహుకు భూకంపం, సునామీ గురించి ఆమె ముందుగానే అంచనా వేశారు. అంతేకాకుండా ఫుకుషిమా దైచి అను విపత్తు, యువరాణి డయానా మరణం, ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణం, కోవిడ్-19 మహమ్మారి గురించి కూడా ఆమె గతంలో ఖచ్చితంగా అంచనా వేసింది. ఆమె జోస్యానికి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా ప్రజలు ఆమెను నమ్ముతారు. 2030లో కోవిడ్ మహమ్మారి మళ్లీ వస్తుందని, ఈసారి దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని ఆమె చెప్పింది. జూలై 5వ తేదీ దగ్గర వస్తున్న క్రమంలోనే ఇతర దేశాల నుంచి జపాన్ కు వెళ్లేందుకు చాలా మంది ఆసక్తి చూపించడం లేదు. అది టికెట్ బుకింగ్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం జూలై ప్రారంభంలో హాంకాంగ్ నుండి విమానాలు, హోటల్ బుకింగ్స్ దాదాపు 50% తగ్గాయి. చైనా, థాయిలాండ్, వియత్నాం నుండి బుకింగ్లు 83% వరకు తగ్గాయి. ఇది జపాన్ పర్యాటక పరిశ్రమకు తీవ్రమైన దెబ్బగా చెప్పుకోవచ్చు. ఈ గందరగోళం మధ్య జపాన్ అధికారులు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని చెబుతున్నారు. అధికారులు అవన్నీ పుకార్లు, వాటిని నమ్మొద్దని చెబుతున్నా సోషల్ మీడియాలో మాత్రం జూలై 5 గురించి ఆందోళనలు గట్టిగా వినిపిస్తున్నాయి. జూలై 5 డిజాస్టర్ వంటి హ్యాష్ ట్యాగులు వైరల్ అవుతున్నాయి. భూకంపాలు, సునామీలు లేదా సైబర్ దాడుల గురించి ఊహాజనిత పోస్టులతో జపాన్ సోషల్ మీడియా నిండిపోయింది. గతంలో ఈ రియో టాక్స్టుకి అనే కార్టూన్ పాత్ర చెప్పినట్లు మార్చి 2011లో తోహుకి భూకంపం, సునామీ, యువరాణి డయానా మరణం, ఫ్రెడ్డీ మెర్క్యూరీ మరణం, కోవిడ్-19 మహమ్మారి వంటివి నిజంగానే సంభవించాయి. అందుకే ఇప్పుడు జూలై 5 గురించి కూడా చాలా మంది భయపడుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.